ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. గమనించండి, జనవరి 1వ తేదీ మొదలైనటువంటి ఈ అనుదిన ఆత్మీయ ఆహారం కార్యక్రమం నిన్నటి వరకు 50 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటానికి దేవుడు తన మహాకృపను చూపించాడు. ఈరోజు మనం 51వ ఎపిసోడ్లో ప్రవేశించాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి వాక్యంతో మీ ముందుకు దేవుని చేత ప్రేరేపించబడి నేను వచ్చాను. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, విచారిస్తూ ఉంటాను. అనేక మంది తమ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. అదేమంటే నాకేమీ అవకాశాలు లేవు, నేను చదువుకున్నాను, ఖాళీగా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు దాన్ని మెచ్చడండి. దేవుడు నీకు నీ చేతిలో ఏదైతే ఇచ్చాడో అది ఆ పనిని సక్రమంగా నెరవేర్చాలి. ఒకవేళ నీకు ఏ పని గనక లేకపోతే నీవు పని కోసం పరిగెత్తాలి, వెళ్ళి అడగాలి, అయ్యా నేను పలానా చేయాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగాలి. అడిగితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక యజమానుడు దూర ప్రాంతానికి దూరదేశానికి వెళ్ళేటప్పుడు తన 3 దాసులను పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5 తలాంతులు ఇచ్చినవాడు 5కి 5 చేసేసి 10 చూపించాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 2కి 2 చేసి 4 ఇచ్చాడు. 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రం ఈ యజమానికి పక్షపాతం, మమ్మల్ని సరిగ్గా ఎంచలేదు, నా సామర్థ్యానికి తగినటువంటి తలాంతులు ఇవ్వలేదు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతేసినట్లు, తర్వాత యజమానుడు తిరిగి వచ్చినప్పుడు లెక్క చూసినప్పుడు మనం ఎవరైతే ఈ 1 తలాంతు తీసుకొని భూమిలో పాతి పెట్టారో అతనికి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. గమనించండి, 24 గంటల సమయం నీ చేతిలో ఉంది. చాలామంది ఈరోజు ఇంటర్నెట్కి, ఫోన్కి అడాప్ట్ అయిపోయి రీల్స్ అని అవని ఇవన్నీ చూస్తూ చాలా సమయం వేస్ట్ చేస్తూ ఉన్నారు. గమనించండి, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు రాసిన కొలస్సీయుల పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుము. చూడండి, దేవుడు మన చేతిలో పెట్టిన సమయాన్ని మనం వాడుకోవాలి. ఎప్పుడైతే నీవు సద్వినియోగం చేసుకోవటానికి అలవాటు పడతావో నీ పని ఆటోమేటిక్గా దేవుడు దీవిస్తాడు. నాకు మా నాన్నగారు బాగా గుర్తు. ప్రతిరోజు వేకువనే లేచి వ్యాయామం చేసుకొని 7 గంటలకల్లా శుభ్రంగా రెడీ అయ్యి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. పని ఉన్నా లేకపోయినా, ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా. అది చూసినప్పుడు అనిపిస్తుంది, పని కల్పించుకొని పని చేయాలి. సంఘంలో చాలామంది దేవుని పరిచర్యలో పనిలోకి వచ్చేసరికి వారికి చెప్పినా పని చేయరు. అంతేకాదు, చాలామంది అసలు ప్రార్థనకి చాలా లేటుగా వస్తారు. ఏదో మెసేజ్ టైంకి వచ్చి కనపడి ఆమెన్ అనగానే గబగబా ఏదో పని ఉన్నట్టు, బిజీగా ఉన్నట్టు వెళ్ళిపోతారు. కానీ దేవుడు వారిని మెచ్చడు. వారు ఇచ్చేటువంటి కానుకలు దేవుడు స్వీకరించడు. గమనించండి, దేవుడు అతి తక్కువ సమయం యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిచర్య 2025 సంవత్సరాల తర్వాత ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు తెలియనటువంటి వారు లేరు. మరి దేవుడు నీకు ఎంత సమయం ఇచ్చాడు? మనము ముందుకు వెళ్ళాలి. అనేక మంది అన్నీ చేయగలిగి కూడా నా సమయం ఇంకా రాలేదు
అని సోమరిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు, ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే నీ దేవుడు నీ చేత అనేక పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ల్యాగింగ్ జరుగుతుందో, ఒకవేళ నువ్వు వెతుకుతున్నటువంటి అవకాశాలు నీ చేతికి రాలేదా, అయినా నువ్వు ఖాళీగా ఉన్నావా, దయచేసి అలా ఉండొద్దు. నీ చేతిలో ఉన్న దానిని మొదలుపెట్టు, దేవుడు తర్వాత నడిపిస్తాడు. మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అన్నీ నా దగ్గరికే రావాలి అని అంటే ఏది కూడా మన దగ్గరికి రాదు. గమనించండి, నాకు బాగా గుర్తు, హైదరాబాద్లో ఏ బస్సు కూడా ఆగదు. దానితో పాటు మనం పరిగెత్తి బస్సు ఎక్కాలి. ప్రతి సెంటర్లో నీవు నుంచని బస్సు వచ్చి ఇక్కడ ఆగినప్పుడే నేను ఎక్కాలి అనుకుంటే ఎప్పటికీ నువ్వు ఎక్కలేవు. కొంచెం సమయం దానితో పాటు పరిగెత్తాలి. అప్పుడు ఆ బస్సులో నువ్వు అడుగు పెట్టడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. గమనించండి, దేవుడు నీ చేతిలో విలువైన సమయాన్ని నీ చేతిలో పెట్టాడు. సద్వినియోగపరుచుకుంటే ఉన్నతమైన స్థితిలోకి వస్తావు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో వెనకబడిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఉన్నతమైన స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి గొప్ప కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవము కలిగిన మా దేవా, అనేక మంది అవకాశాలు లేవని వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటా ఉన్నారు ప్రభువా. దేవా, నీ కృప దయచేయి. అయినా వారికి సరైన మార్గంలో, ప్రయత్నాల్లో ఎటువంటి లోపం లేకుండా ఉన్నతమైన స్థితి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నీకే వందనాలు. ఈ సమయం ఇచ్చి ఈ అనుదిన ఆత్మీయ ఆహారంలో నేటికి 50 ఎపిసోడ్లు అయిపోయి 51వ ఎపిసోడ్లోకి మమ్మల్ని నడిపించావు. నీకు వందనాలు. అనేక మందితో ప్రతిదినం మాట్లాడడానికి నువ్వు చూపించిన గొప్ప కృపకై వందనాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి వారి జీవితాల్లో వెలుగు నింపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబరుకు తెలియచేయండి. మేము అందరం కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.